హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి రేపటి రోజు అంటే మే 24 శనివారం రోజు మీరు ఒకరితో బంధం తెగదెంపులు తెచ్చుకోపోతున్నారు. మరి ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు ఆ బంధాన్ని మీరు విడిపోదాం అనుకుంటున్నారో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్. మరి మేషరాశి వారిని మనం చూసినట్లయితే మన చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. జీవితాన్ని ఎప్పుడు కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుంటూ ఉంటారు. జీవితంలో ఎదురైన పరాజయాలను చూసి కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధించారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వివరిస్తారు. కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించి తర్వాతే ఏ నిర్ణయమైనా సరే వీరు తీసుకుంటూ ఉంటారు. జీవితంలో మీరు ఎప్పుడు కూడా పోటీతత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి అనేక విజయాలు కూడా సొంతం చేసుకున్నారు. అయితే అపజయాలను చూసి కుంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేస్తూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే స్నేహితులకి వెనుకంజ వేయకుండా ఆదుకునే స్వభావం కలిగి ఈ మేషరాశి కలిగి ఉంటారు. మీ యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే నిందలు ఆరోపణలు కూడా వీరి యొక్క లైఫ్లో ఎక్కువగానే ఉంటున్నాయి అని చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ఈ మేషరాశి వారి యొక్క జాతక ప్రకారం చూసుకున్నట్లయితే మే 24వ తేదీ శనివారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రంగా కనిపిస్తున్నాయి. కానీ ఒకరితో మీకు బంధం కట్టయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే వారితో బంధం తెగిపోయిందంటే ఎవరితో మీకు బంధం అవుతుందో తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు మేషరాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం వ్యాపారానికి సానుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపార జీవితం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే ఈరోజు మీరు తీసుకుంటారు. వ్యాపారంలో కొన్ని మలుపులు నేర్చుకునే అవకాశం కూడా ఈరోజు దినఫలాల ప్రకారం మేషరాశి వారికి చెందినటువంటి వ్యాపార జీవితంలో కనిపిస్తున్నాయి. భాగస్వామి వ్యాపారాలు చేస్తున్నప్పుడు మీ యొక్క వ్యాపార విమర్శలకు సంబంధించి పెట్టుబడుల గురించి మీరు కాసేపు చర్చించుకుంటారు. ఫైనల్గా ఒక డిసిజన్ అనేది అవకాశం కూడా కనిపిస్తున్నాయి. వినియోగదారులతో ఒకరి యొక్క వ్యాపారం గురించి మీ గురించి చాలా పాజిటివ్గా మాట్లాడతారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చినటువంటి అవకాశం అనేది చెప్పుకోవాలి. అయితే మేషరాశి జాతకుల యొక్క జీవితంలో ఈరోజు దినఫలాల ప్రకారం ఉద్యోగస్తులకు కూడా సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో మీరు చాలా కాలంగా ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలకు ఈరోజు అనేది మీకు స్వస్తి పలకడం అనేది కనిపిస్తుంది. అంటే మీరు ఎటువంటి ఉద్యోగం చేస్తున్నా వారైనా సరే పై అధికారుల నుంచి కావచ్చు లేదా తోటి ఉద్యోగుల నుంచి కావచ్చు చాలా కాలంగా ఒక సమస్యని అయితే ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యకి పరిష్కారం కోసం చాలా కాలంగా అన్వేషిస్తున్నారు. అటువంటి ఒక సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుందని తోటి ఉద్యోగులతో కానీ ఒకరితో గొడవ జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఇది మిమ్మల్ని కొంత బాధించినటువంటి అంశం. మీ గురించి నెగిటివ్గా మీ యొక్క కార్యాచరణలో కొత్త ప్రచారం అనేది అవకాశం కూడా ఉంటాయి. ఇది మిమ్మల్ని కాస్త బాధ పెట్టవచ్చు. పై అధికారుల నుంచి కూడా మీరు మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు దినఫలాల ప్రకారం ఒక ఆరోపణ అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అయితే ఎటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నా సరే మీరు ఏ తప్పు చేయనప్పుడు కూడా భయపడిన అవసరమైతే లేదు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. మీకు శ్రేయోభిలాషిగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సపోర్ట్తో మీరు నిజాన్ని బయటపెట్టే ప్రయత్నం చేయండి. నిందను మొయ్యకండి. ఇది మీకు ఖచ్చితంగా చెడు ఫలితాన్ని అయితే తీసుకొని వస్తుంది. ఒకవేళ మౌనంగా ఊరుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చెడుగా చూస్తారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. తప్పు చేసినప్పుడు భయపడిన అవసరమైతే లేదు. అయితే ఈ యొక్క మేషరాశి వారి యొక్క
జాతక ప్రకారం చూసినట్లయితే కనుక చాలా కాలంగా మీరు ఏ ఉద్యోగ ప్రయత్నం అయితే చేస్తున్నారో దానికి సంబంధించి ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది. అంటే ఇదివరకు కూడా మీకు అవకాశాలు అయితే వచ్చున్నాయి, కానీ ఇప్పుడు వచ్చే అవకాశం ఇదివరకు వచ్చినటువంటి అవకాశాల కంటే కాస్త అంటే చాలా బెటర్గా ఉందని చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా లేదా అనేది మీ యొక్క కన్ఫ్యూజన్లో ఉంటారు. కాబట్టి అనుభవాలను సహాయంతో ముందుకు వెళ్ళండి. ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చెయ్యవు అనే అంశాన్ని మాత్రం గమనించండి. అనుభవ వ్యక్తులు సహాయంతో ముందుకు వెళ్ళడం ద్వారా కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవడం ద్వారా మీ శుభకరమైన ఫలితాలు అయితే వస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే కుల వ్యక్తులు చేస్తున్న వారికి సమయం బాగా కలిసి వస్తుంది. బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేయాలని ఈ మధ్యకాలంలో అనుకున్నారు కదా, ఈరోజు కొనుగోలు చేసే అవకాశం అయితే ఉన్నాయి. కొంతమంది వాహనాలు కొనుగోలు చేస్తారు. అంటే పాత వాహనాలకు సంబంధించి రిపేర్ల కోసం కొంత డబ్బు అయితే ఖర్చు పెట్టే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యులతో వృద్ధులు ఎవరైతే ఉన్నట్లయితే వారి అనారోగ్య సమస్య నిమిత్తం కూడా కొంత డబ్బు ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉన్నాయి. అలాగే కొంతమంది మేషరాశి వ్యక్తులు మీరు విలాసవంతమైన వస్తువుల కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ద్వారా ఉత్తమం. అలాగే ఎవరైనా పాజిటివ్ కొనుగోలు చేయాలనుకుంటే మాత్రం మీ యొక్క బడ్జెట్లో మీకు ప్రాఫిట్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు దినఫలం ప్రకారం చూసినట్లయితే ముఖ్యంగా మేషరాశి వారికి చెందిన ఒక వ్యక్తితో బంధం కట్టే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క బంధంలో ఒకరితో గొడవ జరిగి ఆ గొడవ కాస్త పెద్దదిగా మారి వారితో మీకు బంధం విరిగిపోయే ప్రమాదం అయితే ఉంది. జాగ్రత్త పడండి. అయితే బంధువులకి గొడవలు జరుగుతున్నాయి. అంటే ఒకరి గురించి మరొకరి దగ్గర మీరు ఏదైనా విషయం ఇదివరకు మాట్లాడినట్లయితే కనుక ఆ విషయం కాస్త భయపడి బంధువులతో గొడవలు జరిగే అవకాశం అయితే ఉన్నాయి. మీ యొక్క లైఫ్లో ఒక బంధంతో ఈరోజు బంధం కట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు దినఫలాల ప్రకారం ఇటువంటి సమస్య మీకు ఉంది. అయితే ఎవరైనా సరే ఈగోలకు పక్కన పెట్టి బంధాలని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వారు మీ యొక్క బంధాలను విపరీతం చేసుకోవడం కంటే కాపాడుకోవడం ముఖ్యం. కాబట్టి వారు మీ యొక్క శ్రేయోభిలాషి అయినట్లయితే కనుక మీరు ఏదైనా పొరపాటుగా వారి గురించి మాట్లాడినట్లయితే కనుక వారితో చాలా హృదయంగా మాట్లాడి సమస్యను పరిష్కరించే ప్రయత్నం అయితే చెయ్యండి. అంతేకాని దురుసుగా మాట్లాడితే మాత్రం బంధాలను విరిగిపోయే అవకాశం అయితే ఉంది. అలాగే మీరు ఏ పరిస్థితుల్లో ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందో సున్నితంగా వారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేయండి, కన్ఫ్యూజ్ చేయండి. అంతేకాని దురుసుగా మాట్లాడితే మాత్రం బంధం విరిగిపోయే ప్రయత్నం అయితే కనిపిస్తుంది. కాబట్టి మేషరాశి వారు మే 24వ తేదీ శనివారం యొక్క దినఫలాల ప్రకారం బంధువులకి కాపాడుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి. లేకపోతే బంధాలు విరిగిపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. అలాగే మేషరాశి వారు కులవృత్తులు చేస్తున్న వారికి ఈరోజు మీ ముందుకి ఒక అవకాశం వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. అలాగే ఎవరైతే భార్యాభర్తలు అంటే కొత్తగా పెళ్ళైన వారు ఎవరైతే ఉన్నారో మీ మధ్య చిన్న గొడవలు జరిగే అవకాశం అయితే ఉన్నాయి. అయితే మనస్పర్ధలు పక్కన పెట్టి ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రయత్నం చేయండి. ఇరువురు కూడా కంప్లీట్ కాకుండా మీ యొక్క గొడవని అలాగే కంటిన్యూ చేసే అది మీ యొక్క బంధంపై ప్రతికూలమైన భావాన్ని చూపించవచ్చు. ఈ అంశంలో తగిన జాగ్రత్త అయితే మీకు చాలా అవసరం. అలాగే ఈ యొక్క మేషరాశి వారికి చెందిన స్త్రీకి అత్తింటి వారితో గొడవలు జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పెళ్ళి జరిగినటువంటి స్త్రీకి ఈ విధంగా అత్తారింటికి సంబంధించినటువంటి బంధువులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ గొడవలు జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. జాగ్రత్త పడండి. తోడి కోడలతో కావచ్చు లేదా వారి తరపు బంధువులతో కావచ్చు గొడవలు జరిగే అవకాశం అయితే ఉన్నాయి. జాగ్రత్తగా పడండి. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివరాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పాటించాలి. అలాగే మేషరాశి వ్యక్తులు నిత్యం శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి, గణపతిని ఆరాధించండి. మీకు తోచినంత మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపరమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుతారు. విన్నారు కదండి. మేషరాశి వారికి రేపటి రోజు అంటే మే 24 శనివారం రోజు
మీ జాతక ఫలితం ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. అంతేకాకుండా ఎవరితో అయితే మీ బంధం తెగిపోతుందో తెలుసుకున్నారు కదా. ఇలాంటివి ఇంకా కావాలనుకుంటే నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్.